హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమా హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు మీకు ఈ వీడియోలో ఆలు బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. ఆలు బజ్జీలో నేను చెప్పే సీక్రెట్ ఫాలో అయ్యారనుకోండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇందుకోసం నేను 2 ఆలుగడ్డలు తీసుకున్నాను. కొంచెం పెద్దగా ఉన్నాయి తీసుకుని పైన ఉన్న పీల్ని తీసేసుకుని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. చాలా సన్నగా ఉండాలి, అప్పుడే చాలా బాగా వస్తాయి. పీలర్తో కానీ లేదంటే నైఫ్తో కానీ వీడియోలో చూపించినట్లుగా చాలా సన్నం కట్ చేసుకొని ఒక బౌల్లో చల్లని నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోండి. వీటిని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. దీంట్లో ఉన్న జిగురంతా కూడా పోతుంది. ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. అలాగే 1 టీ స్పూన్ వాము వేసుకోండి. 1 టీ స్పూన్ కారప్పొడి, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు కారం కలిసేలాగా కలుపుకొని నీళ్లు పోసుకొని కలుపుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి. ఎంత వీలైతే పిండిని అంత బాగా బీట్ చేసుకోవాలి, అప్పుడే చాలా బాగా వస్తాయి. ఆలు బజ్జీ లోపల పచ్చిగా ఉండకుండా లోపల కూడా ఉడుకుతూ వస్తుంది. విధంగా చాలాసేపు బీట్ చేసుకోవాలి. ఈ పిండిని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా ఆలుగడ్డ ముక్కల్ని తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేసుకోండి. డైరెక్ట్గా ఈ స్లైసెస్ని పిండిలో డిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. డైరెక్ట్గా పిండిలో ఈ విధంగా డిప్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. అంతే, చూసారుగా, చాలా సింపుల్గా జస్ట్ 10 మినిట్స్లోనే చేసుకోవచ్చు. వర్షం పడుతున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి. ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటెంగా బాగుంటుంది. ఈ ఆలు బజ్జీలో స్పెషల్ సీక్రెట్ ఏంటి అంటే స్లైసెస్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. పిండి కలిపేటప్పుడు ఎక్కువసేపు బీట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. మనం బియ్య పిండి కలుపుకున్నాం కాబట్టి క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. అంతే, చూసారుగా, చాలా సింపుల్గా ఆలు బజ్జీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.